నమస్తే. భారత్ పాక్ బోర్డర్లో పాకిస్తాన్ కుయుక్తులు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో రాత్రిపూట పాక్ డ్రోన్ల కలకలం రేపాయి. 5 రోజుల్లో 3వ ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా పూంచ్, సాంబా జిల్లాల్లో డ్రోన్లు కనిపించాయి. భారత సైన్యం గట్టిగా ప్రతిఘటించడంతో డ్రోన్లు వెనక్కి వెళ్లాయి. భారత సైన్యానికి చెందిన యాంటీ అన్మాన్డ్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. బోర్డర్లో భారత సైన్యం కదలికలను తెలుసుకునేందుకు పాక్ డ్రోన్లు పంపుతుందనే అనుమానాలు ఉన్నాయి. సైనికులు తక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను భారత్లోకి పంపేందుకు చూస్తోంది శత్రు దేశం. అటు పాక్ దుశ్చర్యలతో బోర్డర్లో భారత సైన్యం అలర్ట్ అయింది. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ తరువాత పాకిస్తాన్ కొత్త నాటకానికి తెరతీస్తున్నట్టుగా కనిపిస్తోంది. బోర్డర్లో ఆగని పాకిస్తాన్ కుయుక్తులు రాత్రిపూట సరిహద్దుల్లో పాకిస్తాన్ డ్రోన్లకు దిగి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వివి రావు గారు రిటైర్డ్ ఆర్మీ కర్నల్ జాయిన్ అయ్యారు. అలాగే పరమేశ్వరరావు గారు రిటైర్డ్ ఆర్మీ కర్నల్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా రావు గారు, ఎట్లా చూడాలి వరుసగా 5 రోజుల పాటు కూడా ఈ డ్రోన్లు కనిపించడం? ఎట్లా మనం ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అనుకోవాలా, లేకపోతే ఒక వ్యూహం పరంగా కూడా పాక్ దేశం మన దేశంలో సైనికుల కదలికలను తెలుసుకునేందుకు ఈ విధంగా చర్యలకు పాల్పడుతుంది అనుకోవాలా? ఎట్లా చూడాలి? పాకిస్తాన్ తను అనుకునే విధంగా అయితే చాలా స్ట్రెంగ్త్ చేకూరుతుంది అనుకుంటుంది. ఎందుకంటే సౌదీ అరేబియా, టర్కీ వీళ్లతోటి కలిపి ఒక మిడిల్ ఈస్ట్ నాటో తయారు చేయాలనుకుంటుంది. అది దాదాపు కొంతవరకు సక్సెస్ఫుల్ అయినట్టు అనుకోవచ్చు. ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరిగిన తర్వాత కొత్త గవర్నమెంట్ తోటి బంగ్లాదేశ్ని కూడా కలుపుకునే అవకాశం ఉంది. ఇందులో న్యూక్లియర్ పవర్ ఒక్కటే ఉంది, అది కేవలం పాకిస్తాన్. సో ఆ విధంగా ఏమనుకుంటుందంటే, నేను ప్రపంచంలోనే ఒక అత్యంత శక్తివంతమైన కూటమికి నేను లీడ్ దేశం కింద ఉంటాను. దాని తర్వాత నాకు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. ఈరోజు $4 బిలియన్ వర్త్ ఆర్డర్స్ ఉన్నాయి. దాన్ని $10 బిలియన్ వరకు నాకు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇండోనేషియా, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, నార్త్ లిబియా అన్ని కలుపు. దాంతోపాటు కసూరి గారు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 2025లో మేము ఎయిర్ పవర్ చాలా సాధించాం, ఇండియాకి మా సత్తా చూపించాం. 2026లో సముద్రంలో కూడా ఇదే సత్తా చూపిస్తామని ఆయన ఇంకో ప్రకటన చేస్తున్నారు. అంటే ఏంటంటే బేసికలీ మునీర్ గారి గవర్నమెంట్ డిఫాక్టో రూలర్ ఆఫ్ పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళ ద్వారా చెప్పిస్తున్నారు, తను ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పిస్తున్నారు. అలాగే బంగ్లాదేశ్ ఏరియాలో కూడా కొంతమంది LET-JM టెర్రరిస్టులు ఆల్రెడీ చేరుకున్నట్టు, వాళ్ళు ఇండియాలోకి ఎప్పుడు చొరబడి ఎప్పుడు ఏం చేస్తారో తెలియకుండా ఉంది. ఏదేమైనా కానీ పాకిస్తాన్ నెత్తి మీద ఒక డమోసెల్ స్వర్డ్, అంటే చిత్రగుప్తుడి నెత్తి మీద కత్తి ఎలా ఉంటుందో అలాగా ఈ IWT ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే మనం సస్పెన్షన్లో పెట్టామో అది ఏప్రిల్ తర్వాత తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే సింధు నదిలో తాగే నీటి వరకు ఇండస్ నది మీద ఆధారపడి ఉంటారు. పాకిస్తాన్ పంజాబ్లో ఇరిగేషన్ అంటే పొలాల సాగునీటి మొత్తం దాని మీద ఆధారపడి ఉంటారు. దీని కంట్రోల్ వలన వాళ్ళు తప్పనిసరిగా ఏదోటి చేయాలని చూస్తారు. వాళ్ళకి బలం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. చైనా సపోర్ట్ ఉంది, అమెరికా సపోర్ట్ ఉంది, సౌదీ అరేబియా సపోర్ట్ ఉంది, టర్కీ సపోర్ట్ ఉంది. UAEని బెదిరించారు, మీ అప్పులు తీర్చడం ఒకవేళ మీరు ఇండియాకి సపోర్ట్ ఇస్తారని. ఈ విధంగా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు స్ట్రెంగ్త్ చేకూరుతుంది అనుకుంటున్నారు. ఈ విధంగా చేయాలనుకుంటే వాళ్ళు ఎంతో కొంతమంది కొత్త టెర్రరిస్టులు ఇండియాలోకి పంపించాలి. దానికి గ్యాప్స్ తెలుసుకోవాలి. గ్యాప్స్ అంటే సైనికులు లేరని కాదు, ఎక్కడైతే వాళ్ళకి అవకాశం దొరుకుతుందనేది చాలా రెక్కీ చేయాలి. ఆ రెక్కీ అంటే సర్వేలెన్స్ మెథడ్, తర్వాత మనకి డిస్ట్రాక్షన్ చేయడం, తర్వాత కొంతవరకు ఆర్మ్స్ డ్రాపింగ్, అంటే కొంత 2 కేజీల వరకు 3-4 కేజీల వరకు RDX అటువంటి మెటీరియల్ ఇటువంటి సైడ్ని డ్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయి. అవి పికప్ చేసుకుని ఎవరో టెర్రరిస్టులకి అందజేస్తారు. ఈ విధమైన చర్యలతోటి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు మనం అనుకోవచ్చు. రానున్న కొన్ని రోజుల్లో పాకిస్తాన్ ఏదోటి ప్రయత్నిస్తుందని నా అభిప్రాయం. చెప్పండి. ఎస్, పరమేశ్వర్ గారు,
అంటే సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇప్పుడు పాక్ ఉల్లంఘిస్తుంది అనుకోవాలా? ఈ డ్రోన్లు అనేవి అంటే మనం ఉక్రెయిన్ యుద్ధంలో కూడా చూసాము. సో ఆ డ్రోన్ల వాడకాన్ని సో అక్కడ నుంచి పాకిస్తాన్ ఏమైనా ప్రేరణ పొంది ఈ విధంగా ఇది చేస్తుందా? అలాగే భారత్ ఎటువంటి సైనిక చర్యను కూడా ఎటువంటి బదులిచ్చే విధంగా కూడా భారత వ్యవస్థ ఎంత గట్టిగా ఉందంటే ఏం చెప్తారు? ఆ, భారత వ్యవస్థ గట్టిగా ఉందంటే దానికి పెద్ద ఇష్యూ ఏం లేదంటే, అంటే వీటిని ఐడెంటిఫై చేయడాన్ని దాన్ని కౌంటర్ మెజర్స్ అని ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేయడంలోనూ వీఆర్ వెరీ అడెప్ట్. మనకి చాలా కేపబిలిటీస్ ఉన్నాయి, అవి చేశారు కూడా. సో అవి మోస్ట్లీ ఇప్పుడు వచ్చినవి ఐ థింక్ జనవరిలోనే 8 to 10 ఇన్స్టెన్సెస్ వచ్చాయి ఈ డ్రోన్ సైటింగ్స్, ఎనిమీ డ్రోన్స్ రావడం అవన్నీ, మన ఏరియాలోకి రావడం అవన్నీ. అండ్ ఆల్ ఆఫ్ దమ్ లుక్ లైక్ రికగ్నైసెన్స్ డ్రోన్స్. అంటే కదలికలు ఎలా, ట్రూప్ మూవ్మెంట్ ఎలా ఉంది, బిల్డప్ ఎలా ఉంది, ఏమైనా చేంజ్ చేస్తున్నారా బిల్డప్ లో, ఏమైనా స్ట్రాటజీలో కానీ టాక్టిక్స్ లో కానీ ఏమైనా చేంజ్ చేస్తున్నారు అనేది మానిటర్ చేసి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పంపించిన డ్రోన్స్ లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు పుంచ్లో ఐ థింక్ మాల్తీ సెక్టర్ లో కూడా వచ్చింది, అది కూడా అదే అనుకుంటాను, అలాంటి డ్రోన్స్. సో ఇవి ఏంటంటే దే ఆర్ నాట్ వెపన్ క్యారీయింగ్ డ్రోన్స్ ఆర్ ఎనీథింగ్, బట్ ఇలాంటి డ్రోన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే లో ఫ్లయింగ్ డ్రోన్స్ ఉంటాయి. ఇవన్నీ లో ఫ్లయింగ్ వచ్చి చూస్తాయి, మినిమం మిషన్స్ చేస్తాయి. అవి ఒకవేళ డిస్ట్రాయ్ అయినా కూడా వాళ్ళకి వచ్చే నష్టమే ఉండదు. ఫైర్ అండ్ ఫర్గెట్ టైప్ డ్రోన్స్ ఉంటాయి ఇవన్నీ. సో పాకిస్తాన్ ఎందుకు కదలికలు చేస్తుంది అనేది బేసికలీ టు అండర్స్టాండ్ ఆ ట్రూప్ మూవ్మెంట్ అండ్ ట్రూప్ బిల్డప్. ఈ సమ్మర్ లో ఎట్లా ఉంది మన ట్రూప్ బిల్డప్ అది చూడడానికి ఒక రీజన్ అయి ఉంటుంది. రెండోది జస్ట్ చూపించడానికి, జస్ట్ కీప్ ఇండియా ఆక్యుపైడ్ అండి. ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు షో సమ్ యాక్టివిటీ. అంటే సైలెంట్ అయిపోయారంటే భయపడి కూర్చున్నారని ఒక పర్సెప్షన్ కూడా వెళ్తుంది కదా. సో అందుకని ఆ యాక్టివిటీ కూడా చూపించడానికి, లేదు మేము వీఆర్ వెరీ మచ్ ఇన్ యాక్షన్ అండ్ వీఆర్ అని చూపించుకోవడానికి ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేస్తుంటారు. సో పర్పస్ అంటే ఇట్ ఇస్ క్లియర్ దట్ ఇట్ ఇస్ ఎవిడెంట్ దట్ రికగ్నైజెంట్ డ్రోన్స్ అనిపిస్తున్నాయి ఇవి. కానీ పాకిస్తాన్ ఇట్లాంటి డ్రోన్స్ ఫర్ డ్రాపింగ్ ఆఫ్ వెపన్స్ కూడా యూజ్ చేసింది ఇది వరకులో, ఫర్ డ్రాపింగ్ ఆఫ్ లాజిస్టిక్స్ కూడా యూజ్ చేసింది, ఫర్ డ్రాపింగ్ ఆఫ్ డ్రగ్స్ కు కూడా యూజ్ చేసింది. సో కరెంట్లీ అట్లాంటి ఇండికేషన్స్ ఏం కనిపించలేదు. ఆల్ ఆఫ్ దెమ్ ఇప్పటిదాకా వచ్చిన డ్రోన్స్ అన్ని మనకి వచ్చినవి రికగ్నైజెన్స్ డ్రోన్స్ లాగా కనిపించాయి. సో ఇవి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసము అండ్ టు కీప్ ఇండియా డైవర్టెడ్ అండ్ ఆక్యుపైడ్ అనమాట. ఒక రైల్లో డైవర్ట్ చేసి ఆక్యుపై చేసి ఉంచి, అటెన్షన్ డైవర్ట్ చేసి ఆక్యుపై చేసి ఉంచి, ఏమైనా ఇంటర్న్ కానీ వేరే సెక్టర్లో ఏమైనా యాక్టివిటీ కానీ చేస్తుంటే ఒక సెక్టర్లో యాక్టివ్ చేసేసి అక్కడ ట్రూప్స్ ని, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ని ఆక్యుపై చేసి రెండో సెక్టర్ లో ఇన్ఫిల్ట్రేషన్ చేయడానికి కానీ అట్లాంటివి చేయడం అనేది చాలా సహజమైన టాక్టిక్. వాళ్ళు చాలా పాతది, చాలా సహజమైన టాక్టిక్ వీళ్ళందరూ చేసేది ఇన్ఫిల్ట్రేషన్ లో. సో దానికోసం కూడా ఏంటొచ్చు. సో ఐఎమ్ వెరీ షూర్ ఈ పాస్ట్ లెసన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. మనం ఇదివరకు కూడా జరిగిన ఇన్స్టెన్సెస్ నుంచి నేర్చుకున్నాము. సో మనం అట్లా డైవర్ట్ కాకుండా అన్ని వైపులో అటెన్షన్ అంటే పరమేశ్వర్ గారు, అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగింది దాని తర్వాత ఇవన్నీ కూడా జరిగాయా? అంటే మీరు ప్రీవియస్ చెప్తున్నారా? అంటే పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా కూడా ఇప్పటికే డ్రగ్స్ ని, ఆయుధాలు కూడా ఎవరికైతే వీళ్ళకి అందరికీ కూడా అందిస్తుంటే ఇప్పుడు రీసెంట్ గా జరిగింది అంటున్నారు, ప్రీవియస్ గా జరిగిన వాటి కోసం చెప్తున్నారా? మోడస్ ఆపరెండి చెప్తున్నానండి. జనరల్ వీళ్ళు డ్రోన్స్ పంపించేది ఒకటి ఇప్పుడు ఆఫ్ సింధూర్ లో పంపించినవి అటాక్ డ్రోన్స్ ఉంటాయి. వాటిలో మీరు వెపనరీ అవి కూడా మీరు డెలివర్ చేయొచ్చు. యూ కెన్ అటాక్ ఎనిమీ. 2 రికగ్నైజెన్స్ డ్రోన్స్ ఉంటాయి, వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చే డ్రోన్స్. 3 ఈ లాజిస్టిక్స్ అవి సపోర్ట్ చేసే డ్రోన్స్ ఉంటాయి. వీటిల్లో లాజిస్టిక్స్ పెట్టి లాజిస్టిక్స్ కానీ, వెపన్స్ కానీ, లేకపోతే డ్రగ్స్ కానీ ఏమైనా పెట్టి పంపించవచ్చు. సో కరెంట్లీ వీళ్ళు ఆఫ్ సింధూర్ తర్వాత ఇప్పుడే వాళ్ళ డ్రోన్ యాక్టివిటీ పెరిగింది. ఇప్పటిదాకా వాళ్ళకి దాఖలా లేవు వాళ్ళు చేసినట్టు. ఇవన్నీ మాత్రం లో ఫ్లయింగ్ రికగ్నైజెన్స్ డ్రోన్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా అయితే ఎటువంటి రిపోర్ట్ రాలేదు వాళ్ళు వెపన్స్ డ్రాప్ చేయడానికి ట్రై చేశారన్న కానీ, లేకపోతే లాజిస్టిక్స్ డ్రాప్ చేయడానికి ట్రై చేశారన్న కానీ, లేకపోతే అంటే మనం ఫైర్ అనేది జరిగింది. బట్ ఇంత జరిగినా కూడా అంటే పాకిస్తాన్ ఎందుకు చూసినాం గత 5 days గా కూడా కంటిన్యూస్ గా కూడా ఈ డ్రోన్స్ అన్ని కూడా కనిపించడం, అంటే ఏం అనుకుంటుంది పాకిస్తాన్ అసలు? ఏమనుకుంటుంది అంటే ఒకళ్ళు ప్రేరేపిస్తున్నారు, వాళ్ళు యాక్షన్ చేస్తున్నారండి. అంటే ఇవి ఒకటి పాకిస్తాన్ యాక్షన్ చేస్తుందంటే, ఒకటి ఐఎస్ఐ అండి. ఐఎస్ఐ ఇస్ అన్హింజ్డ్ ఆర్గనైజేషన్. అంటే ఒక లాలెస్ ఏజెన్సీ అది. వాళ్ళకి ఒకటి దే ఆర్ సర్వైవింగ్ ప్యూర్లీ ఆన్ యాంటీ ఇండియా సెంటిమెంట్, యాంటీ ఇండియా అండ్ యాంటీ హిందూ సెంటిమెంట్ మీద వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఒకప్పుడు ఏదో ఒకటి చేస్తుండాలి, పొడుస్తుండాలి. జనరల్ జియావుల్ హక్ ప్రాపగేట్ చేసిన ఫిలాసఫీ, బ్లీడ్ ఇండియా బై 1000 cuts. అట్లా కోస్తూనే ఉండాలి. మెల్లమెల్లగా ఇండియా బ్లీడ్ అవుతుంటే
అటెన్షన్ డైవర్ట్ అయి ఉంటుంది. సో ఇండియా కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ దిస్ థింగ్ అని వాళ్ళ డెవలప్మెంట్ లోను వాళ్ళ డెవలప్మెంట్ పుష్ లోను వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు. ఇక్కడి నుంచి వాళ్ళ ఎకానమీ బ్లీడ్ అవుతుంది ఒక ఫిలాసఫీ సో అది ఆ ఫిలాసఫీ ఇంకా వాళ్ళు ఫాలో చేస్తున్నారు వాళ్ళు. సో పాకిస్తాన్ ఇంత తొందరగా వాళ్ళ లెసన్ నేర్చుకుంటుందంటే దే ఆర్ ఆల్రెడీ అంటే ఇక మింగలేక కక్కలేక ఉన్న ఫిలాసఫీ అది వాళ్ళు ఆ ఫిలాసఫీని రన్ చేయాలి తప్ప అది మింగలేరు కక్కలేరు. ఇప్పుడు ఫిలాసఫీ ఏది చేసినా కూడా వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. సో వాళ్ళది కంటిన్యూ చేస్తున్నారు. అదొకటి డీప్ స్టేట్ తోటి వాళ్ళకి మధ్య ట్రంప్ తోటి ఇప్పుడు భారతదేశ సంబంధాలు కొంచెం యుఎస్ తోటి వీక్ అయ్యని తెలిసి అదే అడ్వాంటేజ్ తీసుకుందామని చూస్తున్నారు. దే వన్స్ అగైన్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకొకసారి అమెరికాకి మేమే ట్రస్టెడ్ పార్ట్నర్ అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ డీప్ స్టేట్ తో క్లోజ్ గా వర్క్ చేసి ఇండియన్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చేస్తున్న విషయాలు ఇవన్నీ. అండ్ ఇది సీజ్ ఫైర్ వైలేషన్ గా అఫీషియల్ గా సీజ్ ఫైర్ వైలేషన్ గా తీసుకుంటారా అంటే ఇట్స్ జస్ట్ రికగ్నైజేషన్ డ్రోన్. సో అంత అగ్రెసివ్ పోస్చర్ అని ఇంటర్నేషనల్ డిప్లొమసీలో మనం తీసుకోలేము దీన్ని. అంటే వాళ్ళు సీజ్ ఫైర్ బ్రేక్ చేసి మళ్ళీ వచ్చి అటాక్ చేశారు అని చెప్పలేరు. ఎక్కడ అటాక్ చేశామంటారు దాని తర్వాత. సో డినయబిలిటీ ఆస్పెక్ట్ ఉంది రికగ్నైజెన్స్ డ్రోన్స్ కాబట్టి. సో అది మన కేటగారికల్ గా సీజ్ ఫైర్ బ్రేక్ చేసినట్టు కాదు, కానీ మళ్ళీ వాళ్ళ తోక అదే పాము చచ్చేందాకా కొట్టుకుంటూ ఉంటుంది కదా, పడగ ఇప్పుతూనే ఉంటుంది. సో అట్లా మెల్లమెల్లగా ఎప్పుతుంటుంది, మళ్ళీ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది, మళ్ళీ మనం తొక్కాలి దాన్ని, తొక్కితే మళ్ళీ కొన్నాడు సైలెంట్ గా ఉంటుంది. అది దట్ ఈస్ వాట్ యూ కెన్ అట్రిబ్యూట్ దిస్ యాక్షన్ టు. వివి రావు గారు, అంటే ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు డ్రోన్ దాడుల్ని ఏ విధంగా చూస్తాయి? అంటే ఇప్పుడు ఈ డ్రోన్లు ఏవైతే ఇప్పుడు ఎగురుతున్నాయో బోర్డర్లో కూడా దీని వెనక ఏమైనా చైనా ఎప్పటి నుంచో కూడా ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది, వాళ్ళ హస్తం కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే మన భారత ఇంకా మన టెక్నాలజీ పరంగా కూడా అంటే ఓన్లీ మనం డిఫెన్స్ చేసుకుంటున్నాము, వాళ్ళ నుంచి తప్పించుకొని గట్టి కౌంటర్ పార్ట్గా ఇవ్వాలంటే ఎట్లాంటి సైన్యం టెక్నాలజీ పరంగా కూడా ఎంత నైపుణ్యం కలిగి ఉందంటే ఏం చెప్తారు? చైనా దీనిలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు స్ట్రాటజిక్ గా చేస్తారు, కానీ ఇది ఒక టాక్టికల్ మూవ్. ఈ డ్రోన్స్ పంపించడం అన్నది లోకల్ బ్రిగేడ్ లెవెల్ లేకపోతే యూనిట్ లెవెల్ చేసే యాక్షన్స్ ఇవి. ఏంటంటే వాళ్ళకి బేసికలీ మన బోర్డర్ ఏరియాలో గ్యాప్స్ కావాలి. ఆ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో తెలియడానికి. తర్వాత ఇంకోటి ఏంటంటే పరమేశ్వర్ గారు అన్నట్టుగా కొంతవరకు అదే కొండ కింద నిప్పు ఎప్పుడు మండుతూనే ఉండాలి. రాత్రి బొగ్గు అది అయిపోయి ఆరిపోకూడదు, పొద్దున్న వరకు మళ్ళా నడుస్తూనే ఉండాలి. ఇంకా అలా కాదనుకుంటే వాళ్ళు టెర్రరిస్ట్ లీడర్స్ మాత్రం వాళ్ళు ఇండికేషన్స్ ఇస్తున్న ప్రకారం అయితే ఎల్ఈటి కానివ్వండి, జేఈఎం కానివ్వండి, చాలా సీరియస్ అటాక్ ఇండికేషన్స్ ఇస్తున్నారు ఇండియాకి. అంటే బహుశా ఈ రిపబ్లిక్ డే అని కాదు, కానీ తర్వాత మహాశివరాత్రి ఉంది, తర్వాత వేరియస్ డేస్ ఉన్నాయి. ఏ విధంగా అయినా సరే డేస్ ఉన్నా లేకపోయినా కానీ హిందువుల్ని శిరస్సు ఖండించండి అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నట్టు చాలా రిపోర్ట్స్ వస్తాయి. సో ఆ విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా విదేశాలు అంటారా, వాళ్ళు అంత పట్టించుకోరు. ఎందుకంటే ఇది ఒక చిన్న స్మాల్ యాక్షన్, వాళ్ళకి అంత యాక్షన్ తీసుకోవాల్సినంత అవసరం లేదు. కానీ ఇది ఏంటంటే వేడిని చల్లార్చకుండా అలా ఉంచుతుంది, అదొకటి. ఇంకోటి ఏంటంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఐడబ్ల్యూటీ సస్పెన్షన్లో ఉంది అంటే వాళ్ళు మన కోరల్లో ఇరుక్కుపోయినట్టే లెక్క. ఇంకా వాళ్ళు బయటకు వచ్చేందుకు ఓటే పని చేయాలి, టెర్రరిజం ఆఫ్ చేయాలి. అప్పుడే ఇండియా చర్చలకు దిగుతానని స్పష్టంగా చెప్తోంది. ఆ చర్చలకు దిగాలంటే వాళ్ళు టెర్రరిజం ఆఫ్ చేయాలి. టెర్రరిజం ఆఫ్ చేస్తేనే ఐడబ్ల్యూటీ సస్పెన్షన్ మనం తిరిగి తీసే అవకాశాలు ఉన్నాయి. కానీ మన ఇండియా మీద దుశ్చర్య చూపించాలి, హిందూస్ అంటే హేట్ చూపించాలి. మేము ముస్లిం వరల్డ్లో నాయకత్వం వహిస్తున్నాం ఈ రోజుని, మాకు పవర్ఫుల్ ఆర్మీ ఉంది, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మేము 2025లో ఇండియాను ఓడించి వాళ్ళ యుద్ధ విమానాలు డ్యామేజ్ చేసాం, ఇదంతా చేసామని వాళ్ళు చెప్పుకునే కట్టుకథలు ఉన్నామని. కానీ వాళ్ళు సక్సెస్ఫుల్గా చెప్పుకోగలుగుతున్నారు కాదు. ఆ విధంగా వాళ్ళు మనల్ని ఏదోటి ప్రోయాక్టివ్ చర్యకి ప్రోత్సహిస్తున్నారు. నిన్న 2 రోజుల క్రితం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఒక మాట అన్నారు, 8 లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి పిఓకేలో, వాటినన్నింటినీ గమనిస్తున్నాం, ప్రోయాక్టివ్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందన్నట్టుగా చాలా వరకు మాట్లాడారు. ఇంకా డెప్త్లో ఎన్ని క్యాంప్స్ ఉన్నాయో అవి మాట్లాడలేదు. సో వీటి వల్ల ఏంటంటే ఒక విధమైన టెన్షన్ క్రియేట్ చేసి ఇండియాని డౌన్ చేయాలన్నట్టు చూస్తున్నట్టు అనుకోవచ్చు. చైనా మాత్రం స్ట్రాటజిక్గా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది తప్పితే కానీ ఇటువంటి టాక్టిక్స్లో అంత ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. ఇంకా టర్కీ చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు బర్కెత్యార్ యుఏవీస్ ఏవైతే ఉన్నాయో డ్రోన్స్,
అవి ఇంకా ప్రయోగించట్లేదు. ఈ 5 రోజులు వచ్చిన డ్రోన్స్ అన్ని ఈ బర్కెత్యా టైప్ డ్రోన్స్ కాదు, చిన్న రకం డ్రోన్స్, చైనీస్ డ్రోన్స్. వాల్యూ లేదు, ఒకవేళ పోయినా పర్వాలేదు. అది చెప్పండి. ఎస్, అంటే ఇప్పుడు పాక్ ఇప్పుడు ఈ డ్రోన్లకు సంబంధించి అంతర్జాతీయ మీడియాలో కానీ దీనికి అంటే మనం మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా? అంత అవసరం లేదనుకుంటున్నాను. మనం అవసరం వస్తే వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ మీద చర్య తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు కూడా అంటే ఇప్పటికే 5 లాంచ్ ప్యాడ్స్ కూడా గుర్తించాము అని చెప్తున్నారు. సో ఇలాంటి కవ్వింపు చర్యలు అంటే మన ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మనం అనుకోలే, ఇలా పహల్గామ్పై దాడి సమయంలో కూడా సడన్గా వాళ్ళు వచ్చారు, చాలా మంది వరకు పర్యాటకులపై దాడి చేశారు, సడన్గా అటాక్ చేశారు. సో ఇంత చేసినా కూడా పాకిస్తాన్ బుద్ధి అయితే మారడం లేదు. ఇలా ఎవ్రీడే నైట్ 5 డేస్గా కూడా కంటిన్యూస్గా చేస్తుంది. సో ఓన్లీ అంటే మనం దాన్ని డిఫెన్స్ చేసుకోవడానికి సరిపోవాలా అంటారా, లేకపోతే టెక్నికల్గా కూడా వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా కూడా మన సైడ్ నుంచి కూడా ఏమైనా చర్యలు స్టార్ట్ చేస్తే బెటర్ అంటారా? మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, IWT వాటర్ సస్పెన్షన్ వల్ల మనం వాళ్ళని ఆల్రెడీ ఇరికించి పెట్టాం. వాళ్ళు ఏదో ఒకటి చేయక తప్పదు. ఒకటి 2 పనులు చేయొచ్చు. ఒకటి టెర్రరిజం ఆఫ్ చేసేసి తర్వాత IWT వాటర్ రీనెగోషియేషన్కి రావచ్చు. లేదు అంటే టెర్రరిజం యాక్టివిటీస్ పెంచుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఇండియాకి అడ్వాంటేజ్, మన POకి వెనక్కి తీసుకోవాలి. ఆ విధంగా చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఇండియా కొంచెం ప్రోయాక్టివ్ స్టాన్స్ వచ్చింది. అయితే ఎంతవరకు ప్రోయాక్టివ్ స్టాన్స్ తీసుకుంటారు? ఇప్పుడు స్ట్రాటజిక్గా తీసుకున్నారు, టాక్టికల్గా కూడా తీసుకుంటారా? 8 లాంచ్ ప్యాడ్స్ని మనం డిస్ట్రాయ్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నాం. మనకి శాటిలైట్ టెక్నాలజీ, ఇమేజరీ టెక్నాలజీ ఇవన్నీ సఫిషియెంట్ ఉన్నాయి. వాటిని నిజంగా డిస్ట్రాయ్ చేయాలనుకుంటే మనం ప్రోయాక్టివ్గా వెళ్ళి డిస్ట్రాయ్ చేయొచ్చు. అయితే ప్రస్తుతానికి ఇంకా ఇండియా రిస్ట్రైంట్ చూపిస్తుంది అనుకుంటున్నాం. గ్రేట్ రిస్ట్రైంట్ చూపించాల్సిన అవసరం ఉంది. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. మొన్న ఈ మధ్యన సాంబాలో కొంత ఇన్ఫిల్ట్రేషన్ జరిగినట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. సేమ్ పహల్గాం టైంలో కూడా ఒక 15 రోజుల క్రితం సాంబా ఏరియాలోనే ఇన్ఫిల్ట్రేషన్ అయింది. అందులో 5 టెర్రరిస్టులను చంపడం, కొంతమంది పోలీస్ మనుషులు పోవడం, ఇదంతా కూడా జరిగిందండి. సేమ్ ఇన్సిడెంట్ రిపీట్ అవుతుందా, సేమ్ టాక్టిక్స్ రిపీట్ అవుతున్నాయా అన్నది చూడాల్సిన అవసరం. చెప్పండి. ఎస్, పరమేశ్వర్ గారు, అంటే డ్రోన్ల ముప్పును భారత ప్రభుత్వం ఏవైనా కూడా తక్కువగా అంచనా వేస్తోందా? ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని అంటే లెసన్స్ను కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. సో తక్కువ అంచనా వేయడం అంటే ఏం లేదండి. నేను అన్నట్టు ఇప్పుడు రావు గారు కూడా ఆయన రెస్పాన్స్ లో అన్నారు, దీస్ ఆర్ లో వాల్యూ డ్రోన్స్ అండి. వీటికి చాలా చాలా లోకలైజ్డ్ అండ్ టాక్టికల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. అది అచీవ్ చేయకపోయినా కూడా వాళ్ళకి వచ్చే నష్టమే ఉండదు దానిలో. వాళ్ళు ట్రై చేశారు, సక్సెస్ఫుల్ కాలేదు, ఇట్స్ లైక్ సమ్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ గాన్ వేస్ట్, అంతే. అంతకన్నా వాళ్ళకి పెద్ద పర్పస్ ఏం లేదు దానిలో. సో దీన్ని మనము పాకిస్తాన్ ఈస్ ట్రైంగ్ టు ఇన్స్టిగేట్ యాక్షన్ ఫ్రమ్ అస్ అండి. ఏదో ఒకటి చేసి భారత్ ని ఇన్స్టిగేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అది ఆ టైంలో మనం రెస్ట్రైన్ చూపించకపోతే స్ట్రాటజిక్ గా మనకే తప్పు స్టెప్ అవుతుందండి అది. సో నేను దీన్ని ఐఎమ్ ఫర్మ్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ నాట్ ఓవర్ హైపింగ్ దిస్ ఇన్సిడెంట్. ఎక్కువ హైప్ చేయకూడదు. ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాము, జాగ్రత్తగా ఉండండి అని క్లియర్ గా వార్నింగ్ ఇచ్చాము వాళ్ళకి. సో ఏదో ఒకటి చేసి మనం ఇన్స్టిగేట్ చేసి ఆ ఇండస్ వాటర్ ట్రీటీని రివర్ట్ చేయాలి. ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే పాకిస్తాన్ లో కరువు కాలం వచ్చే స్కోప్ మాత్రం చాలా గట్టిగా ఉంది. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో మోడీ గవర్నమెంట్ కనుక డ్యామ్ కడతామన్న ఏదైతే అన్నారో ఆ డ్యామ్ కట్టారంటే మాత్రం పాకిస్తాన్ లో పర్మనెంట్ గా ఈ డ్రాట్ పరిస్థితులు ఏర్పడే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు ట్రై చేసేది మునిగేవాడు ఏదో చేతులు కాళ్ళు కొట్టినట్టు ప్రతి ఒక్కటి ట్రై చేస్తారు ఇప్పుడు వాళ్ళు. పాకిస్తాన్ వాళ్ళు బయటికి మాత్రం చేతులు చాచి అడగలేరు, పరుగు పోతుంది. వాళ్ళ ఇంటర్నల్లీ వాళ్ళ రాడికల్ ఫోర్సెస్ ఏవైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఏవైతే రాడికల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఐఎస్ఐ ఉందో, వాళ్ళు ఒప్పుకోరు పాలసీ వైజ్. మీరు భారత్ చేతులు చాచి అడగడానికి మేము ఒప్పుకోమని. సో అది అలా చేతులు చాచి అడగలేరు. నెగోషియేట్ చేస్తుంటే భారత్ మాట్లాడట్లేదు వాళ్ళతోటి, USA మాట వినట్లేదు, ఇంకెవరి మాట వింటుంది? సో ఏదో ఒకటి చేసి భారత్ అటెన్షన్ తీసుకుని భారత్ ని డైవర్ట్ చేసి భారత్ చేత ఒక తప్పటడుగు వేయించి దాని తర్వాత నెగోషియేషన్ టేబుల్ మీద దిస్ ఇస్ ఆల్ స్ట్రాటజిక్ పుల్ అండ్ పుష్ అండి. నెగోషియేషన్ టేబుల్ మీద ఎవరి చేయి పైన ఉండాలి, ఎవరి చేయి కింద ఉండాలి, నెగోషియేషన్ టేబుల్ మీదకి ఎలా వెళ్ళాలి అనేది ఈ స్ట్రాటజిక్ పుల్ అండ్ పుష్. దీనిలో మనం రెస్ట్రైంట్ చూపించి పేషెంట్ గా ఉండి అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ రియలీ మ్యాండేటరీ మనం ఓవర్ రియాక్ట్ కాకపోవడమే చాలా మంచి స్టెప్. అనవసరంగా వాళ్ళు చేస్తున్న టాక్టికల్ స్టెప్ కి మనం ఇంకో టాక్టికల్ స్టెప్ చేసి తప్పుడు అడుగు వేసామంటే మాత్రం మనంతటా మనం కాలు ఊగిలో వేసినట్టు అవుతుంది. సో ఇన్ షార్ట్ మీకు చెప్పాలంటే వీఆర్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ ది థ్రెట్ ఆఫ్ దీస్ డ్రోన్స్. ఐఎమ్ వెరీ ష్యూర్ వీ విల్ నాట్.
గతంలో మనకి పాకిస్తాన్ చేతిలో చేతిలో జరిగిన మోసాలు మనకి బాగా తెలుసు. సో అండర్ ఎస్టిమేట్ అయితే గ్యారంటీగా మనం చేయము. అండ్ అవర్ గవర్నమెంట్ హాస్ డెమాన్స్ట్రేటెడ్ దట్. అవర్ గవర్నమెంట్ అండ్ అవర్ సెక్యూరిటీ ఫోర్సెస్ హావ్ డెమాన్స్ట్రేటెడ్ దట్ అడిక్వేట్లీ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో మనము దాన్ని మాత్రం తక్కువ అంచనా వేయట్లేదు, కానీ ఆచితూచి అడుగులు వేస్తామని నేను ఆబ్వియస్లీ వాళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్ట్రాటజిక్ అఫైర్స్ లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏం చేస్తుంది, డిఫెన్స్ మినిస్ట్రీ ఏం చేస్తుంది అనేది మనకి బయటికి చెప్పరు. బట్ ఐఎమ్ వెరీ షూర్ ఆచితూచి మనం స్టెప్స్ చేస్తున్నాము. అండ్ వీ విల్ టేక్ ది రైట్ మూవ్, విల్ మేక్ ద రైట్ మూవ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా అని అనుకుంటాను నేను. నా రికమెండేషన్ యాజ్ అ సోల్జర్ అడిగితే ఎక్స్ట్రీమ్ రెస్ట్రెయింట్ చూపించాల్సింది అండ్ టాక్టికల్ రెస్పాన్సెస్, రెస్ట్రిక్టెడ్ రెస్పాన్సెస్ ఇవ్వాల్సిన టైం. రెస్ట్రిక్టెడ్ రెస్పాన్సెస్ అంటే ఆ వచ్చే అంటే వాటిని ఫైర్ చేసి వాటిని వెనక్కి పంపించడము, వాటి టాక్టికల్ మిషన్ ఫెయిల్ అయ్యేటట్టు చూడడం తప్ప మనము రివర్స్ గా ఫైర్ చేసి మనం మళ్ళీ మన డ్రోన్స్ పంపించి ఒక టిట్ ఫర్ టాక్ రియాక్షన్ ని మనము ట్రిగర్ చేయకూడదని నా ఒపీనియన్ అండి కరెంట్ గా. వివి రావు గారు, అంటే పాకిస్తాన్ ఇప్పుడు చేసే ఏవైనా కూడా అంటే కవ్వింపు చర్యలుగానే భావించాలి, కానీ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? రెండు విధాలుగా చూడొచ్చండి. ఇది కేవలం కవ్వింపు చర్య కాదు. కొంతమంది టెర్రరిస్టులు వాళ్ళ యాక్టివిటీస్ చూస్తూ ఉంటే ఎల్ఈటి కసూరి గాని, జైఎం మసూద్ కానీ తీవ్రంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. నేషనల్ టైప్ అంటే ఏదో గవర్నమెంట్ ప్రవక్త కింద ఇస్తున్నారు స్టేట్మెంట్లు. అంటే గవర్నమెంట్ వాళ్ళ స్టేట్మెంట్స్ ఎండోర్స్ చేస్తున్నట్టు ఇస్తున్నారు. ఆ విధంగా చూస్తే ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకుండా కేవలం ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని ఫ్రంట్ కింద వాడుకుని ఇండియాలో ఏదోటి చేయాలని చూస్తుంది. అలాగే ఇంకో విషయం చూస్తే ఈరోజు ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఒక వింత స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి, పాకిస్తాన్కి వాటర్ని మన వెపన్ కింద వాడకూడదు, పాకిస్తాన్ మీద పాకిస్తాన్ నెగోషియేషన్ చేయాలని ఆవిడ ఎప్పటి నుంచో అంటున్నారు. ఈరోజు మళ్ళీ రీట్రేట్ చేశారు. అంటే ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ అప్లికేషన్ మీది మంచిది కాదు, దాన్ని తిరిగి రిలీజ్ చేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా పొలిటికల్ ప్రెషర్, టెర్రరిస్ట్ ప్రెషర్ ఇవన్నీ తీసుకొచ్చి ఏదో విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఒక అగ్రిమెంట్కి తీసుకొచ్చే విధంగా వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళకేమనిపిస్తుందంటే వాళ్ళ దేశంలో వాళ్ళకి స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. అంటే పాకిస్తాన్ యాజ్ అ దేశం బంగ్లాదేశ్ని కంట్రోల్లో తెచ్చుకున్నాం, అక్కడ గవర్నమెంట్ మన మాట వింటుంది, సౌదీ అరేబియా మనతోటి కొలాబరేట్ చేస్తోంది, టర్కీ కొలాబరేట్ చేస్తోంది. ఒకవేళ ఏదైనా ఇస్లాం దేశం మన మాట వినకపోతే వాళ్ళ అప్పులు తీర్చాం, ఆ విధంగా భయపెడుతున్నారు. అంటే నయానా భయానా వాళ్ళు ఇస్లామిక్ కంట్రీస్కి ఏవైతే 57 కంట్రీస్ ఉన్నాయో వాటికి లీడర్షిప్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. అది ట్రై చేయడం కానీ దాంట్లో మనం అప్రమత్తంగా ఉండాలి, భయపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి జరుగుతూనే ఉంటాయి, మనం అప్రమత్తంగానే ఉండాలి. పరమేశ్వర్ గారు అన్నట్టుగా పూంచ్ ఏరియాలో చూపించి ఇక్కడ యాక్టివిటీ అందరిది డైవర్ట్ చేసి వాళ్ళు కుప్వాడ జిల్లాలో ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువ చేయాలని చూస్తారు. ఎందుకంటే ఇది ఇంకా వింటర్ మంత్స్ నడుస్తున్నాయి, అక్కడ కొంచెం క్లైమేట్ మనకి తోడివ్వదు. ఆ టైంలో వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ విధంగా చేస్తూనే ఉంటారు. ఇంకోటి వాళ్ళకి ఏంటంటే తీవ్రమైన భయం పట్టుకుంది. ఎప్పుడైతే ఢిల్లీలో అటాక్ అది కార్ బాంబ్ బ్లాస్ట్ అయిందో చాలా మంది అనుకున్నారు 15 రోజులు అంటే జనవరి 10th 15th మ్యాక్సిమం డిసెంబర్ 10th 15th వరకు ఏదో ఇండియా చేస్తుందని. కానీ ఏమీ జరగలేదు. దాంతో ఏంటంటే ఇండియా ఏం చేస్తుంది అన్నది విపరీతం భయం పట్టుకుంది. ఆ విపరీతమైన భయంతో కూడా వాళ్ళు డ్రోన్స్ లాంచ్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మనం పీఓకే రీక్యాప్చర్కి ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నామా, ఫోర్సులు మోహరిస్తున్నామా, కొత్తగా మన మీడియాలో లీక్ అవుతున్న రిపోర్ట్స్ చూస్తుంటే కొత్తగా బెటాలియన్స్ ఏదో 23 రేజ్ చేసినట్టు, భైరవ్ బెటాలియన్స్ అని రేజ్ చేసినట్టు, వాటిని ఉపయోగించేటట్టు ఇవన్నీ నడుస్తున్నాయి. సో ఆ విధంగా విపరీతమైన భయంలో ఉన్నట్టు కూడా మనం అనుకోవచ్చు. చెప్పండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి వివి రావు గారు, పరమేశ్వరరావు గారు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.